ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనూహ్యంగా ప్లే ఆఫ్ చేరింది. శనివారం సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో గెలిచి ఈ ఫీట్ సాధించింది. టోర్నీలో వరుసగా 6వ విజయం సాధించి సగర్వంగా ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ ఫలితంతో సీఎస్కే నిష్క్రమించింది. ఎలిమినేటర్లో ఆర్సీబీతో తలపడే జట్టేదో ఆదివారం తేలనుంది. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా పుంజుకుంది. అనూహ్యంగా ప్లే ఆఫ్ చేరింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో గెలిచి ఈ ఫీట్ సాధించింది. టోర్నీలో వరుసగా 6వ విజయం సాధించి దర్జాగా ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ ఫలితంతో సీఎస్కే నిష్క్రమించింది. ఐపీఎల్ ప్లే ఆఫ్ చేరిన 4వ జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఆర్సీబీ నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్కే 191 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ సారథి డూప్లెసిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు సీఎస్కే ముందు 219 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. కానీ నెట్ రన్ రేట్ సమీకరణాల ఆధారంగా సీఎస్కే 201 పరుగులు చేస్తే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. దీంతో అందుకు అనుగుణంగా ఆ జట్టు బ్యాటింగ్ కొనసాగించింది. ఓ దశలో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సీఎస్కే కష్టాల్లో పడింది. రచిన్ రవీంద్ర 61 పరుగులు, రవీంద్ర జడేజా 42, ఎంఎస్ ధోని 25 రన్స్తో పోటీలోకి వచ్చింది. సీఎస్కే ప్లే ఆఫ్ చేరాలంటే చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా ధోని తొలి బంతినే మైదానాన్ని దాటించాడు. దీంతో సమీకరణం 5 బంతుల్లో 11గా మారింది. అయితే రెండో బంతికే ధోని అవుట్ కాగా మూడో బంతి డాట్ అయింది. ఆ తర్వాత బంతికి సింగిల్ వచ్చింది. చివరి 2 బంతులకు 10 పరుగులు అవసరమైన దశలో రవీంద్ర జడేజా పరుగులేమీ చేయలేదు. దీంతో సీఎస్కే 191 పరుగులకు కుప్పకూలింది. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 47 పరుగులు, 29 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో చెలరేగిపోయాడు. డూప్లెసిస్ 54 పరుగులు, రజత్ పటిదార్ 41 పరుగులు, క్యామరూన్ గ్రీన్ 38 పరుగులు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లో శార్దూల్ ఠాగూర్ 2 వికెట్లు పడగొట్టగా తుషార్ దేశ్పాండే, మిచెల్ శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ ఫలితంతో సీఎస్కే కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచి ఈ ఫీట్ సాధించింది. ఎలిమినేటర్లో ఆర్సీబీతో తలపడే జట్టేదో ఆదివారం తేలపోనుంది.